ప్రియులారా, ఈ దినమన్నా కొరకు మనం ఆశతో ఉన్నాము. దేవుడు అనుదినము మనల్ని ఆదరిస్తూనే ఉన్నట్టు మనకు తెలుసు. నిజ జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అది ఆర్థికంగా కావచ్చు, అనారోగ్యంగా కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. దీని అంతటికీ కారణము మనము తనపై పూర్తిగా ఆనుకోవటం అనేది దేవుడు కోరుకునేటటువంటి ప్రధానమైనటువంటి విషయం. పూర్తిగా ఆనుకునుట, దేవుని మీదే ఆనుకోవాలి తప్ప మన సొంత ప్రయత్నాలు చేయకూడదు. నువ్వు చేసే కొద్దీ నీ బాధలు ఎక్కువైపోతాయి. చేసే కొద్దీ బాధలు ఎక్కువైపోతాయి. ఆయనపై ఆనుకోవటం అనేది ఆయనకి ఇష్టమైనటువంటి అంశం. ప్రతి కుటుంబము ఏదో ఒక విషయంలో పెనుగులాడుతున్నారు. ఒకవేళ అనారోగ్యం అయితే వైద్యం వల్లను, ఆర్థిక ఇబ్బందులు అయితే ఎవరైనా కలిగిన వారి వల్ల మనం ఒడ్డు చేరిపోవచ్చాను. మరి ఇంకేదైనా సమస్యలు ఉంటే ఏ లాయర్ల వల్ల, ఏ స్టేషన్ వల్ల జరిగిపోద్దాను. ఇలా నువ్వు ప్రయత్నించినంత కాలము దేవుడు నీకు సహాయం చేయలేడు. ఆయనకు కావలసింది ఆయన మీద పూర్తిగా ఆనుకునేవారు కావాలి. అలసిన వానికి ఆయన ఆశ్రయుడు అనేటటువంటి టైటిల్ మీద మనం ముందుకు సాగుతున్నాము. చూడండి, 1 దినవృత్తాంతాలు 29:12 అంటారు. ఈ వాక్యం ఇలా ఉంటుంది: ఐశ్వర్యమును గొప్పతనమును దేవుని మూలముగా కలుగును, బలమును పరాక్రమమును దేవుడిచ్చే దానములే. ప్రియులారా, మనం ఈ ఊబిలో నుంచి పైకి రావాలి అంటే ఆయన చెయ్యాలి తప్ప అది మనంగా చేసుకునేది కాదు, చేసుకోలేము. కారణం ఏంటంటే, చూసారా, రాజమండ్రి గోదావరి నుంచి అదే ఏలేరు కాలువ అనేది మనం చూస్తున్నాం కదా. అది విశాఖపట్నం వెళ్ళాలి అంటే అక్కడ విడుదల చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది అనుకోవడం భ్రమ. వస్తుంది, రావటానికే పెట్టాడు కాలువ. కానీ ఏడాదికి ఒకసారి పూడుకులు తీయిస్తూ ఉంటాడు. అది చెత్తా చెదారంతో, మట్టితో పూడుకుపోయినటువంటి పరిస్థితులు కొనసాగితే నీరు అక్కడ విడుదల అవుద్ది, కానీ ఇక్కడికి రాదు. ఎక్కడో దగ్గర గండి కొట్టేయటము, చివరికి అనుకున్నది వెళ్ళలేకపోవడము. 100% వెళ్ళాల్సింది 10%, 20% పెడుతూ ఉంటుంది. అంటే 70-80% ఇబ్బందులు పడుతుంటాయి కదా. అలాగే కూడా మన జీవితంలో పూడికి తీయవలసినటువంటి అవసరం ఉంది. ఆ పూడికి ఆయన మీద సంపూర్తిగా అనుకోవటము. మీకు ఎగ్జాంపుల్కి ఒక మాట చెప్తాను, చూడండి. 10 మంది పిల్లలు కలిసి, కాలేజీ పిల్లలు పిక్నిక్ వెళ్ళి ఆ జలాశయంలో ఏదో వండుకున్నారు, తింటున్నారు, ఆడుతున్నారు, పాడుతున్నారు. వచ్చేసే ముందు ఈదడానికని చెప్పి ఆ జలాశయంలోకి దిగారట. అందరూ దిగారు కదా అని చెప్పి ఆ ఈతరాన్నడు కూడా ఎమోషన్లో దిగేసాడట. వీళ్ళందరికన్నా గజేతగాడు కూడా ఒకడు ఉన్నాడట ఆ టీంలోనే. అయితే వీళ్ళందరూ ఆ సమయానికి దిగటం ఎక్కడం జరిగింది, కానీ ఒకడు ఉక్కురు బిక్కురు అయిపోతున్నాడు అట్ లోపల. అది చూసినటువంటి వీళ్ళందరూ, వీళ్ళు ఏదో ఈదగలుగుతున్నారు కానీ ఈతలో తనను తాను రక్షించుకోవడానికి ఇదే ఈత వేరు, ఎదట వారిని రక్షించే ఈత వేరు. అది గజీతగాడు అంటారు. ఆ పని వీళ్ళకి రాదు కనుక అందులో ఆ బాగా ఈత వచ్చిన వాడిని పట్టుకొని ఒడ్డుకు వచ్చేసారు. ఒరే మునిగిపోతున్నట్రా, నువ్వు వెళ్ళరా, నువ్వు సమర్థుడురా, మాకు తెలుసు కదరా,
నువ్వు తీయరా అంటే ఈడు మౌనంగా ఉండి అలా చూస్తున్నాడట. మౌనంగా ఉండి. వాడు ఇక చనిపోతాడేమో అని చెప్పి వాళ్ళకి టెన్షన్ ఎక్కువైపోయింది. తిడుతున్నారట. "ఏరా నువ్వు ఇదేనా స్నేహము? ఇంత నమ్మిక ద్రోహం అనుకోలేదురా." ఏవేవో చెబుతున్నారు. కానీ వాడేం మాట్లాడలేదట. అలా చూస్తున్నాడట. వాడు గింజుకొని హోప్‌లెస్ కండిషన్‌లో నిశ్శబ్దతగా ఉండిపోయాడట. అప్పుడు వీళ్ళ ప్రమేయం లేకుండానే గమ్మున దూకి వాడిని అమాంతంగా పట్టుకొని ఒడ్డుకి తీసుకొచ్చాడట. ఆ ఉన్న వాళ్ళందరూ పరిచర్యలు చేశారు, నీళ్లు కక్కించారు, వాడికి తెప్పరిల్లాడు. వాడు గండం గడిచి గట్టెక్కింది. అందరూ లేచి హ్యాపీగా వెళ్ళిపోయే సమయంలో వాళ్ళు అడిగారట, "ఒరే ఈ పని ముందే ఎందుకు చేయలేదురా" అని. జాగ్రత్తగా వినాలి అందరూను. "ఈ పని ముందే ఎందుకు చెయ్యలేదురా" అంటే వాడు అన్నాడట, వాళ్ళలో ఇంకా బలం ఉన్నంత వరకు మనం కానీ లోపలికి వెడితే ముందు మనల్ని పట్టుకుంటాడు, వాడితో పాటు నేను కూడా పోతాను. వాడు చేతులు ఎత్తేస్తాడు కదా, హోప్లెస్ అనమాట. కనుక మన కంట్రోల్కి వస్తాడు వాడు, మనలో మనం వాడిని తీసుకురాగలం. ఇంకా వాడు పెనుగులాడుతూ ఉన్నప్పుడు కానీ పెడితే వాడు రాడు సరి కదా, మనలో రానివ్వడు, ఇద్దరు మునిగిపోవలసిన పరిస్థితి వస్తుంది అన్నమాట. దీన్ని బట్టి మనకేమర్థం కావాలి? నీవు వాళ్ళనో ఎవరి మీద హోప్ పెట్టుకున్నావు. అనారోగ్యం అయితే వైద్యుల మీద పెట్టుకున్నావు, ఆర్థిక ఇబ్బందులు అయితే పెద్దవాళ్ళ మీద కుటుంబ పెద్దల మీద పెట్టుకున్నావు, ఇంకా ఏదైనా లావాదేవీలు ఉంటే లాయర్ల మీద పోలీసుల మీద పెట్టుకున్నావు. అంతేగాని ఆయన మీద నువ్వు అనుకోలేదు కనుక ఆయన నీకేమి చేయలేడు. నిజం ప్రియులరా, ఆయన మీద పూర్తిగా ఆనుకునేవాడు కావాలి. ఇక్కడ 1 దినవృత్తాంతాలు 4:9-10 వచనాల్లో ఇలా చెప్పబడుతుంది. ఎబ్బేజ్ అనేవాడు ఆయన పుట్టుకతోనే ఆ పేరుకి అర్థమే వేదన పుత్రుడట. వాళ్ళ తల్లి వాడిని ప్రసవించిన తర్వాత ఇంకా వాళ్ళ కరువు అంతా ఇంత కాదట. వాడికి చెంబుడు నీళ్లు పోయడానికి కూడా ఇంట్లో అవకాశం లేని పరిస్థితి పుట్టేటప్పుడు. అందుకు దరిద్రుడా, ఎందుకురా ఈ దారిద్ర్యంలో నా కడుపును పుట్టావు అని వాళ్ళమ్మ సొణుక్కొని వాడికి టైటిల్ ఇచ్చిందట, ఎబ్బేజు అని. అంటే వీడు మహావేదనలో పుట్టినటువంటి వీడు కడగొట్టివాడని. అలాంటి వాడు మునుపున్న వాళ్ళ అన్నదమ్ములందరినీ మించి, ఆ ప్రాంతంలో వారిని అందరినీ మించి గొప్ప ప్రయోజకుడే జీవగ్రంథంలో నిలిచిపోవడానికి కారణము ఇక్కడ చెబుతుంది, వాక్యమే చెబుతుంది. చూడండి, ఎబ్బేజు దేవునికి మొర్ర పెట్టాడట. మరి ఎవరు నేర్పారు ఆయనకి? ఏ సేవకుడిని ఆశ్రయించాడో, ఏ మారు మనసు పొందినటువంటి విశ్వాసాన్ని ఆశ్రయించాడో. వాడికి ఊహొచ్చింది, ఎవడ కనిపించినా పాప అంటున్నారు. చూడండి, ఆ కాఫీ హోటళ్ళు అంట, ఆ భోజనం హోటళ్ళు అంట, ఏదో తిందాం ఎంజాయ్ చేద్దామని వీడెడితే వీడు సాతానుగళ్ళ పట్టుకొని ఆయన పీకుతూ ఉంటాడు. ఏమండి ఏమన్నా పెట్టండి, ఆకలేస్తుందండి, అయ్యా మీరే ఇవ్వకపోతే ఏంటండి, ఇది వీడి డ్యూటీ. ఆయన దగ్గర కూర్చోబెట్టి ఎవరు టిఫిన్ చేస్తారండి, ఎవరు టీ తాగుతారు? అలాంటి పరిస్థితులు ఆయనకున్న విలువలు ఏంటో చెప్పండి మీరు. అంచేత ఎవరు చెప్పారో ఆయనకి చెప్పినటువంటి మాటను బట్టి, ఒరే ఎందుకురా ఉదయం లేచి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు ఎందుకు పట్టుకుంటావురా, అగా ఆయన కాళ్ళు పట్టుకుంటే ఇలాంటి వాళ్ళందరికీ నీవే ఇస్తావు కదరా అని ఏదో చెప్పారు. నాలాంటి సేదస్త పాస్టర్కి దొరుకుంటాడు. వెంటనే వాడు బలి వెలిగింది. ఆహా, అవును, నా ఊహ కలిగిన దగ్గర నుంచి ఎందరి కాళ్ళు పట్టుకున్నాను, ఆయన కాళ్ళు పట్టుకుంటే నా స్థితిగతులు మార్చేస్తాడు అని ఇప్పుడు నువ్వు చెప్పావు కనుక ఇప్పుడే నేను ఆరంభిస్తానని చేశాడు ఆ పని. అంతే, ఇంకెవరిని చూడలా, ఎవరిని ఏం అడగలేదు. అంతే, ఎవరిని ఏం అడగలేదు. నువ్వు అడగక్కర్లేదయ్యా. అవతల వాళ్ళకి ఎవరికో చెప్పి ఆడికి ఇచ్చేసి రండి అని పంపిస్తాడు. దేవుని స్తోత్రం.
ఒక సేవకుడు కఠినమైన పరిస్థితుల్లో సేవ చేస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఆయనకు 3 రోజుల ప్రోగ్రాం వచ్చింది. ఇంటి దగ్గర చిన్నపిల్లలు ఏ విడితే కానీ ₹10 రావు. వెళ్ళాలంటే ఇంటి దగ్గర వాళ్ళకి కనీసం ఈవేళ బత్యం కూడా లేదు. చిన్న పాలు తాగే పిల్ల కూడా, ఓ పిల్ల ఏడపిల్ల. భార్యతో చెప్పాడు, అమ్మాయి పరిస్థితి నీకు తెలుసు కదా, నేను వెళ్ళాలి, అది దేవుని పని, తప్పదు, ప్రార్థన చేసుకో అంటే జాలిగా దీనంగా చూస్తుందట. ఏం ప్రార్థన చేయమన్నావు ఈ పిల్లకి? కనీసం పసిపిల్లకి పాలు కూడా లేవు కదా, ఏం ప్రార్థన చేయమన్నావు అన్నట్టు చూస్తుందట. ఆయన ఇంకా తిరిగి వెళ్ళిపోయాడు అంతే. ఆయన ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఈమె కూడా ప్రార్థనలోనే గడుపుతుంది. పిల్ల కంకట వెళ్ళిపోతుందట సాయంకాలం 4 గంటల నుంచి. ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు. సేవకుడికి కొన్ని తీర్మానం ఉంటాయి. వాడు అప్పు చేయడు, అరువు వాడు. జ్ఞాపకం ఉంచుకోండి. ఎవళ్ళని ఒక 100 ఇవ్వండి, 50 ఇవ్వండి, 10 ఇవ్వండి, ఎవళ్ళని అప్పు అడగడు. ఏ షాపుల్లోనూ అరువు తీసుకోడు. గమనించండి. ఈ కండిషన్లో ఉన్నప్పుడు ఆ రాత్రి ఆ తల్లి ఎంత బాధపడుతుందో. సమంగా 11-12 గంటలకి ఎవరో 2 యవ్వనస్తులు తలుపు తట్టారట. అమ్మగారు అని 2 చేతులతో మూజలేనంత బరువు తెచ్చి ఆ అయ్యగారు ఇచ్చారండి అనేసి వెళ్ళిపోయారట. అంతే. ఈమె లేచి చూసుకుంది, అందులో ఏమున్నాయంటే ఇప్పుడు ఈ పిల్ల ఏడుస్తుంది కదా, తినబడి సామాన్లు నెల రోజులు సరిపడగా వచ్చాయి. కానీ ఈ పిల్లకి కావలసినటువంటి అమలు స్ప్రే, పూల డబ్బాలు గట్రా ఉన్నాయట. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుడు కాళ్ళు పట్టుకోవాలి తప్ప మనుషులు కాళ్ళు పట్టుకోవడం ఏంటండి? మనుషులకు నిజంగా దయ ఉంటుందా? ఇంకా నీ దగ్గర ఏదైనా ఉంటే దాన్ని ఆశించి ఏదైనా నీకు సహాయం చేస్తారేమో, కానీ హోప్లెస్ కండిషన్లో ఉన్నప్పుడు ఆదుకోగలిగిన వాడు తండ్రి ఒక్కడే. వీళ్ళెవరో కాదు. వీళ్ళెవరైనా ఇంకా నీకు సహాయం చేస్తున్నారంటే నీ దగ్గర ఇంకా ఏదో ఉంది. ఒంట్లో ఓపికన్నా ఉండాలి, ఇంట్లో ఏదైనా కనీసం ఇంటి స్థలం అన్నా ఉండాలి, ఇంకేదో ఉండాలి, ఇంట్లో తాళి తెప్పాలన్నా ఉండాలి. దేనికో ఆశించేస్తారు. ఎన్నాళ్ళ మనుషులు చేస్తారయ్యా నీకు? అందు గురించి ఎబ్బేజు ఏం ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? దేవా, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి. నిశ్చయముగా అంతే. నా ఈ స్థితి నుండి నువ్వు నన్ను బయటపడుస్తావని చెప్పి అదిగో ఆ సేవకుడు చెప్పాడు. నీ బిడ్డ చెప్పాడు. ఇంతవరకు నాకు అవగాహన లేదు. నేను ఎక్కడెక్కడో తిరుగుతున్నాను, ఎవరెవరినో ఆశ్రయించాను, కానీ నిన్నే అడుగుతున్నాను. నన్ను 100% నిశ్చయముగా నా బ్రతుకును నువ్వు మార్చేసేయాలంతే. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. సరిహద్దులు విశాలపరచడం. అప్ టు ప్రమోషన్ నుంచి ప్రమోషన్. ఏంటంటే అతి తక్కువ కాలంలో ఇన్ని ప్రమోషన్స్ ఎలా కొట్టేశాడండి అనుకోవాలి అందరూ. ఎవడబ్బా సొమ్మో కాదు. నువ్వు దేవుని బిడ్డవు కనుక వాళ్ళందరినీ పక్కన పెట్టి నీకు ఇవ్వడానికి ఆయన ఇవన్నీ సిద్ధపరిచి ఉంచాడు. ఇంకా అంటాడు, నీ చేయి నాకు తోడుగా ఉండదయచేయి. నిశ్చయముగా ఆశీర్వదించిన నా సరిహద్దులు విశాలపరచాలి. అప్పుడు ఇవి అన్యాక్రాంతం కాకుండా, ఎవడు నా మీద డామినేట్ చేయకుండా, ఎవడు దోచుకోకుండా నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించాలి. ఏమడుగుతున్నాడో చూడండి. ఎప్పుడైతే కలిమి విస్తరిస్తుందో అంతా ఇబ్బందే. అందరూ శత్రువులుగా మారిపోతారు. ముందు బంధువులు మారిపోతారు, స్నేహితులు మారిపోతారు, అధికారులు మారిపోతారు, ఓ పక్క అరాచక శక్తులు మారిపోతాయి. వాడి దగ్గర పిండేసుకుందామని జలగల్లా మారిపోతూ ఉంటారు. అంచేత నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు అని ప్రార్థించగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. చెప్పబడదాం. హల్లెలూయా. అందరికీ రోత, అందరికీ అసహ్యం కలిగించేటటువంటి ఎబ్బేజ్ అనేటటువంటి వాడిని కన్న తల్లే చెప్పింది, నువ్వెక్కడ దాపరించావురా దరిద్ర కొట్టుడా అని ఎబ్బేజ్ అనే పేరు పెట్టిందట. కానీ ఒకని తల్లి ఒకవేళ మరవచ్చేమో కానీ నిన్ను నేను మరిచేవాడును కాదు. దేవుని స్తోత్రం. అంచేత ప్రియులరా, ఒక ఉపమానం చెప్పాను.
ఆ ఈత రాని వాడిని ఎప్పుడు ఆదుకున్నాడు? హోప్‌లెస్ కండిషన్‌లోకి వెళ్ళాక మాత్రమే ఆదుకున్నాడు. అంతేగాని నీ తెలివి తక్కువ ప్రయత్నాలు ఆపేసేయి. నీ తెలివి తక్కువ ప్రయత్నాలు ఆపేసేయి. నేను చాలా ప్రయత్నం చేశాను మా మిసెస్ కొరకు. 15 సంవత్సరాల ఆవిడకి ఒక రకమైనటువంటి వ్యాధి ఉండేది నా యవ్వన కాలంలోను. ఆ ముక్కులో నుంచి ఏదో పైపులు తీసి ఇక్కడ పసలాగా పట్టేది. ప్రతి 3 మాసాలకి ఒకసారి ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో కక్కించేవాడనమాట. ఆ పస. ప్రతి 3 మాసాలకి ముక్కులో అవి పెట్టడము. ఏంటి డాక్టరు అవి జమ్మేశ్వరరావు గారని ఉండేవారు నర్సీపట్నాన్ని. అయితే ఆవిడకి 3 మాసాలే. ఆ తర్వాత మళ్ళీ స్టోరేజ్ అయిపోతూ ఉండేది. చిన్నది ఇలా టిక్కని శబ్దం వస్తే చాలు ఏదో బాంబు పడిపోయినంతగా భయపడిపోతూ ఉండేది. అలాంటిది నేను హైదరాబాద్ మా పిల్లల దగ్గరికి వెళ్ళి ఒక మీటింగ్లో నేను పాల్గొన్నాను. ఆ మర్నాడు మా మిస్సెస్ని కూడా తీసుకుని వెళ్ళాను. ఆ చర్చిలో రాత్రంతా సామూహికంగా ప్రార్థనలు జరుగుతున్నాయి, సువార్త జరుగుతుంది. అయితే పగల టైంలోనూ కనిపెట్టి కూడిక అని చెప్పి పెట్టారు. ఇదేంటో చూద్దాం, నాకు కొత్త. అప్పటికి నేను విశ్వాసగా 3వ మాసం నాకు. అక్కడికి వెళితే నా భార్య గొప్ప అభిషేకంతో ఆత్మావేశంతో పైకి కిందికి ఎగురుతూ కేకలేస్తూ గంతులేస్తూ నలిగిపోతుంది. నేను ఎప్పుడు ఇలాంటి అనుభవాలు చూడలేదు. దీనికి ఏం పట్టుకుందో అని నా భయం. గింజుకొని నేలపడిపోయిన తర్వాత నాకైతే తెలియదు కానీ మా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చారు, లేపారు, మొహం మీద కన్నీళ్ళు కొట్టారు, పక్కకు తీసుకుని వెళ్ళి అడిగారు ఏం జరిగిందని. నేను అడగమన్నాను, ఏంటి ఈ బాధ అంతా ఏంటి, నేనేదో చుట్టారకానికి వస్తే ఈవిడ ఎక్కడ పడిపోయింది, అది చర్చిలో పడిపోయింది, నాకేదో చెడ్డ పేరు వస్తుందేమో నా భయం. ఏరా చూస్తే ఆవిడ ఎంత హ్యాపీ ఫీల్ అయిందో తెలుసా అండి. నాకు ఈ భారం, తలలో ఉన్న భారం అంతా ఏమైపోయిందో తెలియదయ్యా, ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నాను అంటుంది. గమనించండి, ఆ వేళ నుంచి ఈ వేళ వరకు ఆ జబ్బు కనపడలేదు. 30 ఏళ్ళు అయింది. దేవుని స్తోత్రం. అంటే దేవుడు ఏదైనా చెయ్యాలి కానీ మనుషులు ఏంటయ్యా చేస్తారు మనకి. అంచేత నువ్వు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన వాడు చేతులు ఎత్తేస్తాడు. ఆయన దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయి, ఎంత ఫ్లాష్ బ్యాక్ ఉంది, చేతులు ఎత్తేయడం తప్ప ఇంకోట్లేదు. నీవు ఈ దినం చేతులు ఎత్తడం నేర్చుకో, ఆయనపై ఆనుకోవడం నేర్చుకో. కార్యాన్ని చూస్తావు, నువ్వు అద్భుతమైన సాక్ష్యం చెబుతావు. ఎన్నాళ్ళు చేస్తాం ఆచారంతో కూడిన భక్తి? ఆయన హత్తుకొని చేసే భక్తి చేద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకంటాడు, మరొక వాక్యాన్ని మీకు గుర్తు చేసి నేను ముగిస్తాను. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. హల్లెలూయా. ఇర్మీయా 33:6 మరలా రప్పించుచున్నాను. నువ్వు ఎప్పుడు మనసిస్తే అప్పుడు, ఎప్పుడు నిస్సహాయ స్థితిలో చేతులు ఎత్తేస్తే ఇంక నీ ప్రయత్నం వద్దు, ఇంతవరకు చేసావు చాలు, వద్దు, ఈ ఆయన మీద వెయ్యి. మార్గాన్ని ఆయనే చెబుతాడు, ఏదో మార్గాన్ని ఆయన చెబుతాడు. నువ్వేం కంగారు పడిపోక్కర్లేదు. ఏమీ కొంపలు మునిగిపోవు, కొంపలు మునిగిపోవయ్యా. జీవితం అంటే ఈవేళ రేపు అయిపోయేది కాదు, చాలా కాలం బ్రతకాలి. నువ్వు తాత్కాలికంగా ఆలోచించకు, శాశ్వత ప్రణాళిక దేవుడు ఆలోచిస్తున్నాడు. నిన్ను ఎలాగో పైకి తీసుకురావాలని, నీకు ఏమి నేర్పించాలని, నిన్ను ఆయన స్వారూప్యంలోకి ఎలాగ మార్చుకోవాలని, పరలోకంలో నిన్ను ఎలా చూడాలని ఆయన ఆలోచనను అర్థం చేసుకోలేకపోవడం వల్ల నువ్వు కంగారు పడిపోతున్నావు. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అని. వద్దు, ఎవరు ఏమీ అనుకోరు. వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? యేసుప్రభు అంతటి వాడిని నచ్చిన వాళ్ళు ఏమో నజరేయుడా, యేసయ్యా అంటున్నారు, నచ్చని వాళ్ళే దెయ్యం పెట్టినట్రా అంటున్నారు. నిన్ను మంచివాళ్ళని అనుకోవాలా ఊళ్ళో వాళ్ళు? మంచివాడు మంచి వాళ్ళకి మంచిగా కనిపిస్తాడు, మంచివాడు చెడ్డ వాళ్ళకి చెడ్డగా కనిపిస్తాడు. అంచేత ఎవరో ఏమో అనుకుంటున్నారనేది నీ మనసులోంచి తీసేసుకోవాలి.
ఈ కొటేషన్ మీరు జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువు మంచివాడే, కానీ చెడ్డ వాళ్ళకి చెడ్డగా కనిపిస్తున్నాడు, మంచి వాళ్ళకి మంచిగా కనిపిస్తున్నాడు. అలాగే మనం కూడా మనల్ని అందరూ మంచోళ్ళని మంచోడుగా అనిపించుకుందామని నువ్వు బ్రతకొద్దు. దేవుడికి మంచిగా ఉండు, ఆటోమేటిక్గా మనుషులకు మంచి వస్తుంది. హల్లెలూయా. అంచేత నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా ఇచ్చుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బలపరిచెదను. హల్లెలూయా. ఆయన ఇచ్చేటప్పుడు సత్యము సమాధానము సమృద్ధిగా ఉంటుందట. సంతోషంగా భార్య భర్త పిల్లలు అందరూ కలిసి సమాధానము సంతోషముగా ఉండే ఆయన రీసెర్చ్ అంతా మనల్ని అక్కడికి చేర్పించడానికి. అందుకు మనం ఎవరం కంగారు పడిపోక్కర్లేదు, కొంచెం నిదానంగా కార్యాలు జరిగిపోతాయి. దేవుడికి మనసిద్దాము, 100కి 100 పాళ్ళు ఆయన మీద అనుకుందాము. ఇక వేరే ప్రయత్నాలు చేయకండి. దేవుని స్తోత్రం. మీ సొంత జ్ఞానంతో చెయ్యకండి, దైవ విరోధంగా చేయకండి. హల్లెలూయా. ఇదిగో అంటే మీకు మళ్ళీ అర్థమయ్యేలా చెప్తాను. వాళ్ళు ఏదో కాళ్ళు పట్టుకుందాము, వాళ్ళకి కడుపు కలిగించుకుందాము, లేదంటే ఈ డబ్బులు లంచం ఇచ్చేసి చేయించేసుకుందాము, ఇవి అన్నమాట సొంత ప్రయత్నాలు. వద్దు వద్దు. ఆయన చేస్తాడంతే. ఒక నీతివంతుడి కళ్ళల్లో కళ్ళెట్టి చూడడానికి భయం అండి మనుషులకి. నీతిగా బ్రతుకుదాము, దేవుని చేత కార్యాలు చేయించుకుందాము, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి నీకు స్తోత్రం నాయన. ప్రభువా, బిడ్డలు మీరు ఆదరిస్తున్నందుకు వందనాలు. అవును, ఎబ్బేజు పుట్టిన తోడనే కన్నవాళ్ళు తోబుట్లు అందరూ అసహించుకునేటటువంటి బ్రతికాడు. ఊహ తెలిసే వరకు అలాగే బ్రతికాడు. నీ సువార్త విన్న తర్వాత ఎవరి పాదాలో కాదు, నీ పాదాలు పట్టుకోవడం అనేది నేర్చుకుని సమస్తాన్ని పొందుకున్నాడు. ఎబ్బేజు అడిగిన ప్రతి అంశాన్ని దేవుడు ప్రసాదించాడని చెప్పి మేము అక్కడ లేఖనాల్లో చూస్తున్నాము. ఇదిగోనైనా మా ప్రయత్నాలు మేము మానుకుంటున్నాము, నీపై ఆనుకుంటున్నాము. కార్యాలు జరిగించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.